స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మెదక్ దిబాకండి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 14వ తారీఖున బంద్ను పురస్కరించుకొని విలేకరుల సమావేశం నిర్వహించుకోండి. ఈ సందర్భంగా తెలియాల్సిన విషయం ఏంటిదంటే ఈ నెల 14వ తారీఖు నాడు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు ప్రధాన డిమాండు ఒకటే, రాష్ట్రంలో సుమారుగా 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా మొదటిగా పట్టించుకోవాల్సినటువంటి శాఖ ఏదైనా ఉన్నదంటే విద్యాశాఖ. ఈరోజు విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు విద్యాశాఖ చేసింది ఏం లేదు. ఒకవైపు పాఠశాలను మూసివేయడానికి కుట్ర చేస్తూ ఉన్నాడు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను మూసివేయడానికి కుట్ర చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పైన చదువుకునేటువంటి పరిస్థితి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎక్కడ కూడా ఫ్రీ బీ కాదు, అంటే ఉచిత పథకం కాదు. ఇది సుమారుగా 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి వెళ్ళి మధ్యతరగతి కుటుంబాలకు తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. ఇట్లాంటి ఒక పథకాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ కళాశాలలతోటి హైకోర్టులో ఒక కేసు వేయించి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. అసలు రాష్ట్రంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాం, గత ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మేము గ్రీన్ ఛానల్ తోటి ₹1 కూడా బకాయి లేకుండా విడుదల చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఏడబడుకున్నావు. ఏబీవీపీ ఒకటే అడుగుతూ ఉన్నది, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఏదైతే విడుదల చేస్తాను మాట ఇచ్చినావో గ్రీన్ ఛానల్ పెట్టి ₹1 కూడా పెండింగ్ లేకుండా విడుదల చేయాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఏదైతే జరుగుతూ ఉన్నదో, ప్రభుత్వ కళాశాలలు శిథిలావస్థ చేరుకున్నాయో వాటిని మెరుగుపరచాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కార్పొరేట్ కళాశాలలు ఏదైతే అధిక ఫీజు దోపిడీకి గురవుతా ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క నెల జూలై 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్కు విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సమాజం అంతా కూడా మద్దతు ఇచ్చి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఏబీవీపీ కోరుతా ఉంది.